జై జగన్ జై జగన్ జై మెగాస్టార్ జై పవన్ స్టార్. రాజకీయ పరంగా కళ్యాణ్ గారికి ఫస్ట్ ఎంకరేజ్ చేసిన చిరంజీవి గారండి ఈ ఎలక్షన్లో. ఆయన విశ్వంబర షెట్టికి పిలిచి 5 కోట్లు ఆయన సొంత మనీ ఆయనకి ఇచ్చి తమ్ముడికి ఏ విధంగా ఎంకరేజ్ చేశారో ఫస్ట్ పునాది గెలుపుకి డిప్యూటీ సీఎం గారికి అక్కడే పడింది. ఆ రోజు నుంచి ప్రతి మెగా అభిమానులు ప్రతి జన సైనికులు ఒక యుద్ధం చేసి ఆ రాక్షసుని పంపించేసి ఇవాళ రాష్ట్రం ఇవాళ ఎంత మంచిగా ఉందంటే దానికి కారణం ఫస్ట్ ముందడుగేసింది మన మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన వెనక ఉన్న జన సైనికులు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్ అంతా మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్. 69 సంవత్సరాల వయసులో కూడా అదే ఇదివరకంటే పునాదురాళ్ళు ఏమంటే వస్తూ ఉంటుంది, అదే వస్తుంది, అదే సార్ ఒక వర్క్ పట్ల కమిట్మెంట్ ఏదన్నా ఉంది, ఇన్స్పిరేషన్గా తీసుకోవాలంటే ఏ ఉద్యోగం అయినా సరే అది ఓన్లీ చిరంజీవి గారే సార్. ఆయన పొద్దున వెళ్ళి 3 షిఫ్ట్లు దాకా పనిచేసి ఆయనకు ఒక కవచంగా పవన్ కళ్యాణ్ గారు ఉండి ఆ రోజుల్లో ఎట్లా అయితే ఆయన సపోర్ట్ చేశారో ఈ రోజు చిరంజీవి గారు దాన్ని ఒక మైల్ స్టోన్ నిలబెట్టి ప్రతి జనరేషన్ ప్రతి ఒక్క హీరోకి, ప్రతి ఒక్క డైరెక్టర్కి, ప్రతి ఒక్క ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్గా ఉన్నారంటే అది చిరంజీవి గారు. ఆయనకు ఉన్న డెడికేషన్, ఆయనకు ఉన్న క్రమశిక్షణ, ఆ క్రమశిక్షణ మా అందరికీ ఉంది. ఆయన అన్ని ఒకటే అండి, మీరు ఎంతైనా తిట్టండి, కొట్టండి, వాళ్ళ ఫ్యామిలీని బహిష్కరించండి, లేకపోతే వాళ్ళ ఆడపిల్లల్ని రోడ్డు మీద తీసుకురండి, ఆయన క్షమిస్తానే ఉంటారు. అది ఆ బ్లడ్లో ఉన్న మ్యాజిక్ వేరు సార్. ఆ బ్లడ్లో ఉన్న కొనిదల బ్లడ్లో ఉన్న మ్యాజిక్ అది అంతే. మీరు ఎంతైనా ట్రోల్ చేయండి, ఎంతైనా చేసుకోండి, నక్క ఎవరైనా సరే ఎవరైనా రాండి, కానీ ఆయన ప్రతి ఒక్కరు క్షమిస్తారు. అది ఆయనకున్న మంచితనం, అదే మా అందరికీ వచ్చింది. అందరం దాన్నే లైఫ్లో దాన్ని తీసుకొని ఇన్స్పిరేషన్ అవుతుంది. కానీ ఇప్పుడు గతంలో అన్న చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ అండగా ఉన్నాడు. ఈరోజు తను తమ్ముడికి అన్న చిరంజీవి అండగా ఉన్నాడు. మీ అబ్బాయిలుగా మీరు ఎట్లా? ఇది చాలా ఆనందంగా ఉన్న రోజన్న. ఏ రోజైతే ఆయన ప్రమాణ స్వీకారం చేశారో కొన్నిదేల పవన్ కళ్యాణ్ ఆ స్టేజ్ మీద ఉన్న పవన్ కళ్యాణ్, ఆ స్టేజ్ మీద ఉన్న చిరంజీవి గారు ఎంత ఆనందపడ్డారో. ప్రతి ఒక్క మెగా ఫ్యాన్, ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ప్రతి ఒక్కరు అంతా ఆనందపడ్డాం. ఆ కొన్నిదేల పవన్ కళ్యాణ్ నేను అనే పదం ఎప్పుడైతే విన్నామో అందరి ఒంట్లో గూస్ బంప్స్ వచ్చినాయి. అట్లానే ప్రతి ఒక్కరికి స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఆ రోజు చిరంజీవి గారు ఎంత ఆనందపడ్డారో మేము కూడా అట్లానే ఆనందపడ్డాం. ఒక 8 సంవత్సరాలు ఒకలా కార్పెట్ ఎమ్మెల్యే తాలూకా మేము. జై బాబు మీరు ఏ విధంగా సెపరేట్ చేస్తున్నారు విజయవాడ చెప్పండి. 10 సార్లు చూసా సినిమా, ఇంకా ఎక్కువ అదే ఉత్సాహం, అదే కింగ్ ఆఫ్ ది ఇండస్ట్రీ చిరంజీవి గారు. మన కోసమే ఉన్నాం. 22 సంవత్సరాల తర్వాత ఇందిరా సినిమా రిలీజ్ అయింది. చాలా ఆనందంగా ఉంది, బాగా ఎంజాయ్ చేసాం. లోపల మళ్ళీ 4K లాగా ఉంది, చాలా బాగుంది. పాటలు ఉన్నాయి, డైలాగులు ఉన్నాయి, చాలా బాగుంది. కానీ చిరంజీవి గారు ఒక మాట అనేవాళ్ళు, నాకు సరైన సినిమా లేదు, ముందుగానే ఒక మనస్ఫూర్తిగా కలిగే సినిమా లేదు ఒక మాట అన్నారు. కానీ ఇక్కడికి ఎందుకు చూస్తున్నట్టు వాళ్ళ తనయుడు గ్లోబల్ స్టార్ అయ్యాడు. అదే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా నటులు కూడా మెచ్చుకుంటున్నారు కదా. అవును కదా, చెప్పండి. అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ బచ్చన్ అవ్వలేదు, అంబానీ కొడుకు అంబానీ అవ్వలేదు, కానీ చిరంజీవి కొడుకు అసలు మా జనరేషన్ కి ఇంద్ర సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ లేదు. మేము టీవీలో చూసి ఫోన్లో చూడడం తప్ప ఇప్పుడు థియేటర్ లో అది 4K ఎక్స్పీరియన్స్ చేస్తే అసలు వేరే లెవెల్ ఉంది. అసలు మనుషులు విజయం కానీ అసలు చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్ మ్యాచ్ చేసే అసలు ఏ హీరో లేడు అసలు. నిజంగా చిరంజీవి చాలా బాగా మంచి ఎక్స్పీరియన్స్ చేసింది థియేటర్ లో, చాలా బాగుంది. కానీ 29 సంవత్సరాల వయసులో కూడా అదే స్పీడు, అదే ఉత్సాహం ప్రజల అది ఆయన వెనకాల మేమంతా ఉన్నాం. ఇక్కడ ఎంతమంది ఫ్యాన్స్ ఆయన వెనకాల ఉన్నారు, ఇంకెంత ధైర్యం ఇస్తాం, ఇంకా ఇంకేం కావాలి. అదే యాక్టింగ్ తో, అదే
హ్యాపీనెస్ అదే ఎనర్జీతో ఆయన యాక్ట్ చేస్తే మాకు అదే చాలు. అంటే వాళ్ళ అబ్బాయి గ్లోబల్ స్టార్ దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా మంచి పెద్ద పెద్ద అంటే హాలీవుడ్ యాక్టర్ కూడా మెచ్చుకుంటారు దీని సార్. అది ప్యూర్లీ అండ్ డెడికేషన్ ఖచ్చితంగా హార్డ్ వర్క్. చిరంజీవి గారి చెప్పడం వల్ల ఇండస్ట్రీలోకి వచ్చినా సరే ఆయన కష్టంతో ఆయన హార్డ్ వర్క్ తో మాత్రమే ఇవాళ గ్లోబల్ స్టార్ ఇచ్చారు. అసలు ఆయన యాక్టింగ్ ప్రతి మూవీకి ఇంప్రూవ్ అవుతూ వచ్చి ఇవాళ అసలు గ్లోబల్ స్టార్ అసలు 12 మూవీస్ తోనే గ్లోబల్ స్టార్ అంటే మామూలు విషయం కాదు. అది నిజంగా ఆయన డెడికేషన్ కి ఆయన హార్డ్ వర్క్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. చరణ్ గారికి ఇంకా చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అంటే ఇప్పుడు మన రాజకీయాల్లో కదా పవన్ కళ్యాణ్కి చిరంజీవి గారు తోడవడం అంటే మీ అభిప్రాయం? అంటే మనకి రాజకీయాలు పెద్ద ఇంట్రెస్ట్ చూపించాం. మనకు తెలిసినప్పుడు సినిమా అంటే బాగా ఇంట్రెస్ట్. సినిమా అంటే ఎక్కడున్నా సరే మెగా ఫ్యామిలీకి ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటాం. మొత్తం అంటే ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ అని లేరన్నా. సరే చిరంజీవి అంటే ఒక టార్చ్ బేరర్. ఆయన అంతా ఆయనే వచ్చారు. ఆయనకి ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే ఆయనకి సలాం కొట్టాల్సింది. ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే ఆయనకు ఖచ్చితంగా ఫ్యాన్స్ అవుతారు. ఆయనకి అసలు నాకు తెలిసి ఎటువంటి శత్రువులు ఉండరు, ఎటువంటి ట్రోలర్స్ ఉండరు. ఆయన శత్రువు ఎవరితో గొడవ ఉండదు. శత్రువు కూడా ప్రేమించి ఆయన మంచి మనసుకి మేమందరం ఫ్యాన్స్ అయిపోయామన్నా. ఈరోజు 22 సంవత్సరాలు మళ్ళీ రిలీజ్ అయింది సినిమా. దీని మీద మీ చాలా హ్యాపీగా చాలా పవన్ కళ్యాణ్ కంపల్సరీ కూడా ఎలాగే రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను. అంటే అప్పుడు సినిమా చెప్పినప్పుడు ఏమవుతా ఉందో అదే అవుతా ఉంది. ఇప్పుడు కూడా అప్పుడు సినిమా రిలీజ్ అయినప్పుడు ఏమవుతా ఉంది అదే మధ్య ఉంది. అభిమానులు ఎక్కడ రిలీజ్ కాదు పండగ వాతావరణం ఉంది. అన్ని పవన్ కళ్యాణ్ చిరంజీవి పట్ల మీ అభిప్రాయం? చాలా సంతోషంగా చాలా మంది బ్రదర్ ఆఫ్ చిరంజీవి 4Kలో ఎలా ఉంది? అప్పుడే 22 సంవత్సరాలు సినిమా రిలీజ్ అయ్యి అప్పటికి ఎప్పుడు నాకు అయితే ముందు చూసాం కనుక ఫీల్ వస్తుంది కానీ ఇప్పుడు చూసినా ఎందుకు అది ఆల్ టైమ్ రికార్డ్. 20 years బ్యాక్ కుట్టించే షర్ట్ ఇది ఇందులో రిలీజ్ కుట్టించాం. 20 years అయితే షర్ట్ అలాగే ఉంది, అలాగే వేసుకున్నా. ఆ పిక్చర్ మా మైండ్లో పెట్టిన విధంగా మీకు అర్థం అవుతుంది. అంటే ఆ టైంలో ఇంద్రా షర్ట్ బాగా కుట్టించిన షర్ట్స్ అనమాట. అప్పుడు కుట్టించి అప్పుడు వేసాము, తిరిగాము, అయిపోయింది. మళ్ళీ దాచి దాన్ని 2 సంవత్సరాల మళ్ళీ రిలీజ్ అవుతుందని ఆలోచన మాకు ఉండబట్టి అదే సినిమా రాగలిగాం. అంటే అప్పటికి ఇప్పటికి చిరంజీవి మీద అమ్మానం చెక్కలేదు, ఆ యొక్క జోష్ తగ్గలేదు అనుకుంటే చిరంజీవి గారికి 69 వచ్చినా కానీ సార్ చిన్నప్పుడు అమ్మ మీద ప్రేమ ఉంటుంది, పెద్దయ్యాక తగ్గుతుంది. ఎన్ని జన్మలు ఎత్తినా మీకు ఇంక్లూడింగ్ చెప్తున్నా ఒక చిరంజీవి అభిమానిగా పుట్టాలి. అది మా కోరిక. దేవుడు అభిమానం అనేది కోరు సార్. అది పోవడానికి భూమి మీద
పైన చెప్పాలి, ఎందుకంటే బయట చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే తమ్ముడు కాబట్టి కళ్యాణ్ ఓకే ఓకే ఇప్పటికి కూడా రెండో సెట్ అదే ఉత్సాహం, అదే మార్లు. ఇప్పటికీ మెగాస్టార్ ఈసారి మెగాస్టార్ యుగమే, ఈ యుగం మొత్తం. వస్తుంది ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు. ఇప్పుడు చిరంజీవికి బాలాభిషేకం జరుగుతుంది. ఇక్కడ రామ్ చరణ్ టీం విజయవాడ వాళ్ళు ఇక్కడ యువత ఇక్కడ ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంద్ర రిలీజ్ సినిమా కార్యక్రమాన్ని ఉత్సాహంగా విజయవాడలోని థియేటర్ వద్ద నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వాళ్ళని కొన్ని మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ అన్నయ్య మీరు చెప్పండి అన్నయ్య, మీకు చిరంజీవి గారి పట్ల ఏమిటి మీరు చిరంజీవి అంటే మాకు ఉంటుందన్నమాట. సరే ఈరోజు కానీ ఈ అరవైలో వయసులో కూడా అదే విధంగా ఉన్నది. అది ఇప్పుడు అలా చేశారు, ఇట్లా అలా చేశారు, జాగ్రత్త వయసు కానీ నటన